నమస్కారం. ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శ. అమెరికా సుంకాల ప్రభావం, సంక్షోభంలో కాకినాడ ఆక్వారంగం. రామారావుపేటలో ఘనంగా బాల గణపతి ఉత్సవాలు. 500 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం. పోలవరం నిర్వాసితులకు ఎల్ఐసి చేయూత, నిత్యావసర వస్తువుల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే బిక్కవోలు మండలంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మహాలక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ నాయకులు, తెలుగు మహిళలు, బిక్కవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లమిల్లి మూలారెడ్డి సభ్యులు రామకృష్ణారెడ్డి గారు, వారి యొక్క శ్రీమతి మహాలక్ష్మి గారు, కుమార్తె సనాతని గారు, వీరందరూ కూడా కలిసి ఈ పవిత్రమైన మహానందాన్ని కావాలండి. వీరందరినీ కూడా శ్రీ లక్ష్మీ గారు ఎల్లవేళ కాపాడుతూ వారి ఆరోగ్యాన్ని కలుగుతామని పైకరి కూడా కనిపించడం జరుగుతున్నది. అన్ని దానాల కన్నా అన్నదానమే చాలా పవిత్రమైన దానం. అన్ని దానాల కన్నా అన్నదానమే చాలా పవిత్రమైన దానం అండి. సంఘానికి దాతలు ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ రాయించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. భోజనం చేసే వారందరూ కూడా తినే పంచాలన్నీ. కాకినాడ శారదాదేవి ఆలయం కోడల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాన్ని తొలగించేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో రంగా అభిమానులు విగ్రహం తొలగించకుండా పోలీసులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగా అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చేది చాలా పని చేస్తారు. నింజే కదా రోమేడా వస్తుంది. మా ఫోన్ బ్రహ్మ చేస్తే ఇది కూడా ఉండకూడదు. ఇది కూడా
వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని శివకోటి బైపాస్ రోడ్లో రాజోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ నరేష్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరించారు. రాజోలు మండలం బి సావరానికి చెందిన కట్ట అర్జున్, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గొల్లగూడెం చెందిన సోదెం మంగప్రసాద్, రాజమహేంద్రవరం ఆవరోడ్డుకు చెందిన షేక్ బాషీ, కాకినాడ జీపీటీ కాలనీకి చెందిన షేక్ అజీజ్ వేర్వేరు ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటున్నారని తెలిపారు. దురలవాట్లకు బానిసలై చోరీలకు పాల్పడుతున్నారు. రాజమండ్రి జైల్లో పరిచయంతో కలిసి చోరీలు మొదలుపెట్టారన్నారు. వీరిపై రాజోలు, జంగారెడ్డిగూడెం, ఆత్రేయపురం, ఎరగవరం, కొయ్యలగూడెం, పెదవేగి, ఖమ్మం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వివరించారు. వీరి నుంచి 11.58 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ నరేష్ పేర్కొన్నారు. నేను అందం అనుకున్నాను లేదు కొడుతున్నారు మీరే సార్ ఇంకా థ్యాంక్ యూ అతను 18 years నుంచి నేరాలు చేస్తున్నాడు. అతను 74 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. ఒక 3 కేసుల్లో కన్విక్షన్ కూడా వచ్చింది. తర్వాత 3 కేసులు అతను అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్ జరుగుతుంది. ఈ కట్ట అర్జున్ వచ్చేసి 15 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇదే నేర ప్రవృత్తి, ఇదే నేరాలు చేస్తూ జీవిస్తారు. వేరే పని లేదు. ఏ రకంగా థెఫ్ట్‌కి పాల్పడుతుంటే రెక్కి చేసుకుంటారు. తర్వాత 9 తర్వాత వీళ్ళు బైక్ వేసుకొని ఊళ్ళో తిరుగుతారు. ఊళ్ళో తిరిగిన ఎక్కడ లాక్డ్ హౌస్ కనబడితే హౌస్ అటాక్ చేసి అటెంప్ట్ చేసి దాని ప్రాపర్టీ దొంగతనం చేయడం. క్యాష్ చెప్పారండి, ఎంత క్యాష్ ఎంత? ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న 3 సభ్యులు గల ముఠాను కోరుకొండ పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడినట్లు డీఎస్పీ శ్రీకాంత్ చెప్పారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించబడిన 11 వాహనాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసలే సులభంగా డబ్బు సంపాదించడం కోసమే దొంగతనాలు చేస్తున్నామని నిందితులు ఒప్పుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రధాన నిందితులు గతంలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోరుకొండ ఎస్ఐ నాగార్జున గారు మరియు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 2 బైకులపై ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది. వాళ్ళ దగ్గర వాహనానికి సంబంధించిన పత్రాలు ఏమీ లేవు. వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు పలు ప్రాంతాల్లో వెహికల్స్, ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ దొంగతనం చేసి వేరే చాట ఉంచినట్టు తెలిసింది. ఈ క్రమంలో భాగంగానే వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 11 వెహికల్స్ ని మనం రికవరీ చేయడం జరిగింది ఈరోజు. అందులో 10 వరకు స్కూటీలు ఉన్నాయి, ఒక మోటార్ బైక్ ఉంది. వాళ్ళ పేర్లు అల్లాడి విజయ్ కుమార్, తండ్రి అప్పారావు, గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం. రెండో వ్యక్తి వనం సురేష్, తండ్రి యేసుబాబు, గాదరాడ, కోరుకొండ మండలం. మూడో వ్యక్తి వనం లోవరాజు, ఇతని కూడా గాదరాడ గ్రామమే. వీళ్ళందరూ కూడా దుర్వ్యసనాలకు లోనై మద్యానికి బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. వీళ్ళపై గతంలో ఉన్న కేసులు కూడా విచారించడం జరిగింది. అందులో అల్లాడి విజయ్ కుమార్ పై ప్రీవియస్ గా ఒక కేసు నమోదైంది కోరుకొండ పిఎస్ లిమిట్ లోనే, పోక్సో కేసు. అందులో కేసు పీటీలో ఉంది, పెండింగ్ ట్రయల్ లో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. తను బెయిల్ మీద బయటకు వచ్చాడు అనమాట. బెయిల్ మీద బయటకు వచ్చి కూడా ఈ వ్యసనాలకు లోనకి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి బైకుల్ని దొంగతనం చేస్తూ వాటిని వేరే చోట అమ్మడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఈ 11 బైకుల వివరాలు చూస్తే కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు ఉన్నాయి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, రాజానగరం పిఎస్ పరిధిలో 1, బొమ్మూరు 1, సీతానగరం 1, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో 2 బళ్ళు దొంగతనం చేశారు. మొత్తం 11 బళ్ళు ఉన్నాయన్నమాట. ఈ కేసు దర్యాప్తులో వేగంగా రికవరీకి ప్రతిభ కనపరిచినటువంటి నాగార్జున,
ఎస్ఐ గారు, అలానే హెడ్ కానిస్టేబుల్ వి శ్రీను, పవన్, వరప్రసాద్, పాపినాయుడు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా రివార్డ్తో అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర కేసెస్ రిజిస్ట్రేషన్ కాలేదు. వాటన్నింటినీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కి కేసెస్ ప్రకారం మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం, ప్రాపర్ లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి. ఇంట్లో స్థలాలు లేనప్పుడు ఇంట్లో పార్క్ చేస్తుంటారు, బట్ నేను ఇంట్లో పార్క్ చేసుకోమని చెప్తున్నాం అనమాట. ప్రాపర్ గా కొంతమంది హ్యాండిల్స్ కి తాళాలు వేసుకోకుండా ఆ ఓల్డ్ లాక్స్ ఇట్లాంటివి వాడుతున్నారు. ప్రాపర్ గా వాళ్ళ వెహికల్ కి సంబంధించి బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న 50% సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని తక్షణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా, కార్మికుల తొలగింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దుబాశేష్ బాబ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సుమారు 1,50,000 ఎకరాలు ఆక్వా సాగు జరుగుతోందని, సంవత్సరానికి 10 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు జిల్లా నుంచి ఎగుమతవుతున్నాయని తెలిపారు. కోనపాపేట సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన హ్యాచరీస్ మరియు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆక్వాఫీడ్ తయారీ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లలో సుమారు 1,00,000 మంది కార్మికులు ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఆక్వా సాగు యంత్రాలు, మందులు అమ్మే దుకాణాల ద్వారా మరో 50,000 మంది పరోక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ సంక్షోభం కారణంగా అనేక చిన్న యూనిట్లు మూసివేశారని, నెక్కంటి, దేవి, అవంతి, అపెక్స్ వంటి పెద్ద యూనిట్లలో ప్రొడక్షన్ని 50% పరిమితం చేసి ఆ మేరకు కార్మికులను తొలగిస్తున్నారని, కొన్ని పరిశ్రమల్లో 8 గంటల స్థానంలో 12 గంటలకు పనిని పెంచుతూ సంక్షోభ నష్టాన్ని కార్మికులపై నెడుతున్నారని విమర్శించారు. ఇంత సంక్షోభంలో ఆక్వా రంగం ఉంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ తమకు పట్టినట్లు వ్యవహరించడం తగదన్నారు. కోల్పోయిన అమెరికా మార్కెట్ స్థానంలో కొత్త మార్కెట్లకు ఎగుమతి అవకాశాలు కల్పించి ఆక్వా రైతులకు, పరిశ్రమ యాజమాన్యాలకు, జిల్లా కార్మిక వర్గాన్ని ఆదుకోవాలన్నారు. జిల్లాలో ఏ ఒక్క కార్మికుని తొలగించినా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, రాణి తదితరులు పాల్గొన్నారు. ట్రంప్ అమెరికా భారతదేశం మీద విపరీతమైనటువంటి స్థాయిలో పన్నులు పెంచింది. ఇది కాకినాడ జిల్లా మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నది. ఆక్వా రంగం కుదేలైపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇతర కూడా ఈ విషయంలో కదలాలనుకుంటుంది. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇందుకు చొరవ తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి 26 జిల్లాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎంకి ఈ జిల్లా నుంచే ఆయన మంత్రి. అందుకని ఈ జిల్లా గురించి ఆయన ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగింది ఏంటంటే ఈ జిల్లా విపరీతంగా ప్రభావితమైంది. దీనివల్ల పెద్ద ఎత్తున కార్మికులు నష్టపోతున్నారు, పరిశ్రమల యజమానులు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, హ్యాచరీ యజమానులు నష్టపోతూ ఉన్నారు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు నష్టపోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు. వీటితో పాటు ఏంటంటే ఇంకా కొన్ని షాపులు ఉన్నాయి. ఈ షాపులు యజమానులు చిన్న చితక ఇలాంటి పరోక్ష యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నష్టపోతూ ఉన్నారు. అందుకని ఇంతమంది నష్టపోతున్నందుకు గాను దీన్ని దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు తక్షణమే కదలాలని చెప్పి కోరుతున్నారు. ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఏంటంటే 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, అందులోంచే ఒక మినిస్టరు, ఒక ఎంపీ, అంటే ఇంతమంది 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కూడా ఏంటంటే 21 లక్షల రూపాయలు వేతనంగా తీసుకుంటున్నారు నెలకి. 21 లక్షల రూపాయలు వేతనంగా తీసుకుని వీళ్ళు చేసి పెట్టేది ఏమిటి? ఈ ఒక్క రంగంలో ఈ రోజున జిల్లాలో 1,00,000 మంది ఆధారపడి ఉన్నారు. ఒక ప్రాసెసింగ్ యూనిట్స్, ఈ ప్రాసెసింగ్ యూనిట్స్లోనే దాదాపు 30,000 పైబడి పనిచేస్తూ ఉన్నారు. హ్యాచరీస్ పెద్ద ఎత్తున ఉన్నాయి. భారతదేశంలో హ్యాచరీస్ అతి పెద్ద సంఖ్యలో ఉన్నవి, మంచి ఉత్పత్తినిచ్చేది కోనపపేట ప్రాంతంలో ఉన్నాయి. దాని మీద ఏంటంటే 20,000 మంది పైబడి పనిచేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా దీంట్లోనే ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మీద పనిచేస్తూ ఉన్నటువంటి కూడా ఉన్నారు. వీటి నుంచి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం కూడా మనకు లభిస్తూ ఉన్నది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద మోడీ మాట్లాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడు, వీళ్ళందరూ ప్రతిరోజు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలింగనం చేసుకుని ఈ జిల్లాకి ఏంటి చేసి పెట్టారు?
ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ తీవ్రంగా నష్టపోతుంటే నిద్రపోతున్నారు ఇద్దరు కూడాను. వాళ్ళిద్దరు నిద్రపోతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం గాఢ నిద్రలో ఉన్నాడు, ఒక్క చర్య తీసుకోడు. దీని అదనంగా తీసుకుని పరిశ్రమల యజమానులు ఏం చేశారంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కొన్ని మూతపడిపోయినాయి. మరి ఎందుకని ఎక్స్పోర్టు అంటే ఒక రకంగా చెప్పాలన్నట్టయితే 10 లక్షల రూపాయలు సరుకు ఎగుమతి అయితే అది ఇప్పుడు 15 లక్షలు అయిపోయింది. అందుకని ఇంత రేట్ 50% ట్యాక్స్ పెరిగిపోయినందువల్ల ఈ సరుకు అక్కడ కొనుగోలుదారులు వెనకాడుతూ ఉన్నారు. సరుకులో నాణ్యం ఉంటే సరిపోదు కదా, సరుకు ధర కూడా సరసంగా ఉండాలి. అలాగా లేదు. అందువల్ల ఏంటంటే ఈ పరిస్థితుల్లో ప్రాసెసింగ్ యూనిట్లో జరుగుతున్నది ఏంటంటే కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు మూసివేశారు. కొన్ని చోట్ల ఏంటంటే ఉద్యోగుల సంఖ్య తగ్గించేశారు. దీన్ని అవకాశంగా తీసుకొని కొందరు యజమానులు ఏం చేస్తున్నారంటే ఉన్న వర్కర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పని గంటలు పెంచారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకని మా డిమాండ్ ఏంటంటే ఒకటి వర్కర్స్ ప్రయోజనాలు, రెండోది సంస్థల యజమానులు వాళ్ళు ప్రయోజనాలు, రైతులు, హ్యాచరీస్ ఇవన్నీ ప్రయోజనాలని కాపాడాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కదలాలి, వీళ్ళందరూ కదిలేటట్టు డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ అవకాశాన్ని తీసుకుని కార్మికులను ఉద్యోగాలను తొలగిస్తాం అని అంటే యాజమాన్యాలని ఈ సందర్భంగా ఊరుకునేది లేదు. ఈ విషయంలో యాజమాన్యాలు మేము అందరం ఉమ్మడిగా కలిసి పోరాడాలి. అందుకని వాళ్ళు కూడా కలిసి రావాలని చెప్పి పత్రికాముఖంగా కోరుతున్నాం. కాకినాడ జిల్లాలో ఆక్వా రంగం మీద సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే ఫుడ్ తయారీ యూనిట్లు, ప్రాసెసింగ్ అంటే ఒకసారి రొయ్య తయారైన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు, రొయ్యల చెరువులు, 4 రకాల విభాగాలు ఈ కాకినాడ జిల్లాలో ఆక్వా రంగంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ట్రంప్ 50% అదనంగా సుంకాలు పెంచడం వల్ల ఈ రంగం మీద పనిచేసేటువంటి కార్మికులకు కానీ యాజమాన్యాలకు కానీ దాని ఆధారంగా పనిచేసేటువంటి పరోక్ష ఉపాధి పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాకినాడ జిల్లాలో. మొత్తంగా చూసుకున్నప్పుడు మెట్ట ప్రాంతం అటు జగ్గంపేట నుంచి తుని వరకు ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్లలో చాలామంది కార్మికుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ సందర్భంగా. అయితే కాకినాడ జిల్లా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి దాంట్లో 20% మాత్రమే అమెరికాకి వెళుతుంది. కానీ దీని ప్రభావం ఎలా కనబడుతుందంటే కార్మికుల తొలగింపుల్లో కనబడుతుంది. ఎపెక్స్ కాకినాడ సామలకోట మండలంలో ఉన్నటువంటి ఎపెక్స్లో అయితే మిషనరీ మీద పనిచేసేటువంటి వర్కర్లని సగం మందిని తొలగించారు. మీకు మళ్ళీ 4 రోజుల తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, అప్పుడు దాకా ఖాళీగా ఉండండి అని చెప్తున్నాం. అలాగే నెక్కెంటీలో అయితే మొత్తానికి కార్మికుల్ని ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేసే కార్మికులను తగ్గించారు. కేవలం 10-20% కెపాసిటీతో మాత్రమే ఆ ఫ్యాక్టరీలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదివరకు పరిశ్రమల్లో తనిఖీలు ప్రభుత్వం నేరుగా చేసేది, అది లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, సేఫ్టీ అధికారులు కానీ. ఈ మధ్యకాలంలో అవి పూర్తిగా తగ్గించేశారు. దాంతో ఏమవుతుందంటే ప్రభుత్వానికి కింద ఏం జరుగుతుందో అనే సమాచారం ఉండటం లేదు. కాబట్టి కార్మిక సంఘంగా సిఐటిగా మేము స్పందిస్తాము. ఈ సంక్షోభాన్ని ఆధారంగా చేసుకుని ఏ ఒక్క కార్మికుడిని తొలగించినా ఊరుకునేది లేదు. మేము సిఐటిగా కలగజేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం, అదే మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలగజేసుకుని ఆక్వా పరిశ్రమలో వస్తున్నటువంటి సంక్షోభాన్ని తట్టుకునే విధంగా కొత్త మార్కెట్ల అన్వేషణ చేయడం కానీ, ఉన్నది పోకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం, ఉద్యోగాలు తొలగించకుండా చేసేటువంటి ప్రయత్నం, అలాగే యాజమాన్యాలకి నష్టం జరగకుండా చూసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఆధారపడి 1,00,000 మంది సుమారు ఉపాధి పొందుతున్నటువంటి రంగం ఒక్క కాకినాడ జిల్లాలోనే. కాబట్టి ప్రధానమైనటువంటి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయం తర్వాత. కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుని ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక జరగకపోతే మేము ఒక రాబోయే వారం రోజులు, 10 రోజుల్లో మొత్తం ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులందరినీ కలిసి సర్వే చేస్తాం. వాస్తవాలు ఏంటనేది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కలిసి వచ్చే చోట ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక రామారావుపేట వద్ద శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మ విచ్చేయగా మాజీ కార్పొరేటర్ మల్లిపూడి చంద్రకళాదీప్తి, వీరు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వేద పండితుల మంత్రోచ్చారణలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని సుమారు 500 మంది మహిళలు పాల్గొని పూజ నిర్వహించిన భక్తులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కుంకుమార్చనలు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా సుమారు 500 మంది మహిళలకు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గదుల సాయిబాబు, తుమ్మల రమేష్, బచ్చు శేఖర్, మల్లిపూడి శివరాం, సత్యబాబు, రామారావు, సతీష్, రమణ, అజయ్, రాజేష్, సత్యనారాయణ, కాజా తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి వారోత్సవాల్లో సామాజిక సేవలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన దేవీపట్నం మండలంలో గొలకొంది మూలపాడు గ్రామాల్లో నిర్వాసితులకు ఎల్ఐసి రాజమండ్రి డివిజన్ ఎస్డీఎం సత్యనారాయణ సాహు, స్థానిక సర్పంచ్ కుంజం రాజమండ్రి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసి ద్వారా జీవితానికి బీమా రక్షణ కల్పించుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందాలని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సేల్స్ మేనేజర్ శర్మ, గోకవరం బిఎం సూర్యనారాయణ, ఏబిఎం కోటేశ్వరరావు, మేనేజర్లు రేఖ, రంగనాయకులు, శ్రీకిరణ్, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రమిస్తూ మీ అందరూ కూడా ఈ మన రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా ఆల్మోస్ట్ ఒక 5-6 జిల్లాలకు నీరు అందించే విధంగా మీరు చేసినటువంటి ఆ త్యాగం అది మరో 10 తరాల వారు కూడా ఖచ్చితంగా మీరు గుర్తించుకుంటారు. మీ అందరూ కూడా సర్వం కోల్పోయి ఈరోజు ఇక్కడ మళ్ళీ మీ జీవితాలను కొత్తగా ప్రారంభించారు. దాని మీ అందరి యొక్క త్యాగం ముందు ఎంత పెద్ద విషయమైనా చిన్నదే. మరి ఈ సందర్భంగా భారతీయ జీవిత బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి ఆఫ్ ఇండియా మరి ప్రజల జీవితాల్లో ఒక ఆర్థిక భద్రత, ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ అవసరం. అది ఖచ్చితంగా అది ఏ నిరుపేద కుటుంబం అయినా ఒక కుబేరుడైనా కానీ ఎవరికైనా ఇన్సూరెన్స్ అనేటటువంటిది ప్రతి కుటుంబానికి అవసరం. ప్రతి కుటుంబంలో ముందు కుటుంబ పెద్దకు అవసరం, ఆడైనా మగైనా. ఆ కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం మీద ఆధారపడి ఆ కుటుంబంలో ఉన్న 4 లేదా కొన్ని కుటుంబాల్లో 5, 6 ఉంటారు. కుటుంబ పెద్ద కష్టపడి బాగున్నంతసేపు కుటుంబం చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి
ఆ కుటుంబ పెద్ద యొక్క జీవితంపై ఇన్సూరెన్స్ అనేటటువంటిది అది ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు ఉండే ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మనం మన తాలూకా ఆదాయం ఎంత ఉంటుందో అందులో కనీసం ఎంత తక్కువ ఆదాయం ఉన్నా దానిలో కనీసం ఒక 100 రూపాయలకి 20 రూపాయలు మనం నెలకి పొదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం అది ఎంతైనా ఉంటుంది. ఎందుకు అంటే మన భవిష్యత్ అవసరాలు చాలా ఉంటాయి. పిల్లల చదువులు అయితేనేమి, పిల్లల పెళ్ళిళ్ళు అయితేనేమి, లేదా ఇంకా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడైనా మనం ఈ రకంగా చేసుకున్నటువంటి ఒక పొదుపు మన కుటుంబానికి ఒక వెలుగునిస్తుంది. మీ అందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, మీ అందరికీ కూడా డ్వాక్రా గ్రూపుల్లో. సో అది ఎంత ఉపయోగపడుతుందో ఈ రోజున ఆల్మోస్ట్ 20-25 సంవత్సరాలుగా డ్వాక్రా చాలా చక్కగా నడుస్తూ ఉంది. మీ అందరూ కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనది. అటువంటి దానిలో మహిళలు అందరూ కూడా పొదుపు యొక్క ఆవశ్యకత మీ అందరికీ కూడా తెలుసు. అదే పొదుపును ఎల్ఐసిలో ఈ ఇన్సూరెన్స్ ద్వారా కూడా మీ అందరూ మీ కుటుంబంలో ముందు కుటుంబ పెద్దకి ఎక్కువగా చేసుకోండి, ఆ తర్వాత పిల్లలకి సభ్యులకి, తర్వాత ముందు కుటుంబంలో ఉండేటటువంటి పెద్దకి మీరు సాధ్యమైనన్ని ఎక్కువ పాలసీలు చేయండి. ఇది మా సంస్థ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థది. ఇందులో మనం పొదుపు చేసుకునే ప్రతి రూపాయికి కూడా గవర్నమెంట్ వారి తాలూకా గ్యారంటీ ఉంటుంది. దీనిలో ఆయన ఈరోజు ఎవరు సార్ రెండు పేర్లు విష్ణుమూర్తి నాగేశ్వరరావు గారు ఎలాగో మేమందరం కూడా అంతే ఈ సంస్థలో అందరం కూడా సంస్థ యొక్క ప్రతినిధులమే. సో ఈ సంస్థకి గవర్నమెంట్ వారి తాలూకా పూర్తి గ్యారంటీ అనేటటువంటి ఉంటుంది. కాబట్టి మనం ఇందులో పొదుపు చేసుకునే ప్రతి రూపాయికి వడ్డీ సుమారుగా ఒక 60-70 పైసల వడ్డీ మనకి సంవత్సరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మనం 10-15 సంవత్సరాలు పొదుపు చేసుకుంటే ఆ పొదుపు మీద ఒక 60-70 పైసల వడ్డీతోటి తిరిగి మనకి 10-15 సంవత్సరాల తర్వాత ఆ డబ్బు మనకి మన పిల్లల అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం వస్తుంది. మధ్యలో అవసరమైనప్పుడు కూడా ఒక 2 సంవత్సరాల తర్వాత మనకి ఏదైనా అత్యవసరం ఉందంటే దానిలో కొంత భాగం మనం పొదుపు చేసుకున్నది వడ్డీ కలిపి అందులో ఒక సగం వరకు కూడా మనం లోన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా ఇది మనకి చాలా ఉపయోగం. ఎల్ఐసిలో మనం పాలసీ చేయడం వల్ల ప్రతి కుటుంబానికి కూడా అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా పొదుపు చేయడం, పొదుపులో కొంత భాగం ఎల్ఐసిలో కూడా పొదుపు చేయడం అనేటటువంటిది మీ అందరూ కూడా చేయాలని ఈ సందర్భంగా కూడా కోరుతున్నాను. మరి మేము చేసినట్టు ఈరోజు మీ దగ్గరికి వచ్చి చేసేది ఇదేం కాదు, ఇది చాలా చిరు సహాయం మాత్రమే. మీరు ముందు స్వయం కృషితో మీ అందరూ మరింత ఈ గ్రామం ఆర్థికంగా చాలా ముందుకు పోవాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు మన గ్రామ సర్పంచ్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. వాళ్ళే మా ప్రతినిధులు తెలుసండి, అందరికీ మా గ్రామస్తులందరికీ తెలుసండి. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు పాత ఊరు నుంచి కూడా ఎల్ఐసి కట్టిస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఇంకా మీరు స్టాఫ్ అందరూ రావడం వల్ల మా గ్రామస్తులందరూ ఇంకా కట్టడానికి ఈ ఎల్ఐసిలో అందరూ పొదుపు చేయడానికి అందరూ పాల్గొంటారని ఎల్ఐసి ఉన్న వాళ్ళు చేతులు ఎత్తుంది. ఓకే, మిగిలిన కూడా తీసుకోండి. మీకు బీమా రక్షణ కుటుంబానికి, మీ పిల్లల చదువులకి, వివాహాలకి, ఉద్యోగాలకి అన్నిటికీ కూడా పనికొస్తుంది. చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఇంకొకటి తీసుకోవాలి, ఎత్తన వాళ్ళు 2 చొప్పులు తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మా ఎస్డిఎం గారి చేతుల మీదుగా మీకు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను అన్ని విధాలుగా అవమానించాడని, బ్రాందీ షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలాపెట్టాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం మహారాజావారి కోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, అదేవిధంగా ఉపాధ్యాయుల కోసం ఎంతో శ్రమించారు. మరి ఆయన జీవితాన్ని ఒక
ఉపాధ్యాయులు గౌరవించడం కోసం ఎంపిక చేశారు. చేత సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యాయులకి అదేవిధంగా మరి మన జిల్లా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉపాధ్యాయులకు గౌరవం అన్నది కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక గురువుని ఎలా గౌరవించాలో తెలియని విధంగా అక్కడికి బ్రాందీ షాప్స్ దగ్గర కూడా డ్యూటీ చేసిన దాఖలాలు మనం చూసాం. ఈవేళ మన దేశ ప్రధాని అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఉపాధ్యాయుడి ముందు టీచర్ ముందు స్టూడెంట్, ఆ టీచర్ కనపడేసరికి సడన్గా లేచి నమస్కరిస్తారు. అంటే ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేదే ఉపాధ్యాయులు, యువతను తీర్చిదిద్దేదే మంచి మార్గంలో తీర్చిదిద్దేదే ఉపాధ్యాయులు. చేత ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనందరం గౌరవించుకుంటూ మనందరం ఈ స్థాయిలో ఉండడానికి ఉపయోగపడిన ఉపాధ్యాయులందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరొకసారి పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనపర్తి మండలం రామవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా కర్రి సత్యగౌరిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కర్రి సత్యగౌరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, తోసిపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు గుప్తా సాయిలక్ష్మి గృహంలో వాసవి క్లబ్ వనితా క్వీన్స్ ఆలమూరు మరియు లక్ష్మీ గణపతి క్లబ్ నర్సీపూడి ఆధ్వర్యంలో గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజీఎస్ ఎండూరి రాఘవ్ కుమారి అధికారిక పర్యటన మరియు సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక భవిత ఉప కేంద్రం స్కూల్కి ఫ్లోర్మేట్, పేదలకు కిరాణా సామాన్లు, చీరలు, రగ్గులు, బియ్యం పంపిణీ చేయడం, ఆలమూరు లోకల్ లలిత మందిరానికి స్టూల్స్ను గవర్నర్ రాఘవ్ కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. దీంతో పాటు వాసవి వారోత్సవాల్లో భాగంగా గురు పూజోత్సవం పురస్కరించుకుని ఉపాధ్యాయులను సత్కరించుకోవడం, జర్నలిస్ట్ దినోత్సవంలో భాగంగా స్థానిక పాత్రికేయులను సత్కరించి బహుమతులు అందజేశారు. వాసవి సేవ ఉద్యమంలో గురువుగా భావించే V215A జిల్లా కేబినెట్ సెక్రటరీ విఎన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ వెక్సా లక్ష్మి శ్రీనివాస్కు సన్మానం చేయడం జరిగింది. గవర్నర్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వనితా క్వీన్స్, ఆలమూరు వారు చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఉపాధ్యాయులకు, పాత్రికేయ మిత్రులకు మా వంతు సత్కరించుకోవడం ఆనందమని తెలిపారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సమావేశం ఏర్పాటు చేసిన వనితా క్వీన్స్ అధ్యక్షులు తుమ్మలపల్లి గుప్తా సాయిలక్ష్మి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ విఎన్ కేసీజీఎఫ్ పచ్చు పార్వతీదేవి, కేబినెట్ సెక్రటరీ విఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ వెత్సా లక్ష్మీ శ్రీనివాస్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు వనితా క్లబ్ అని మేము అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం నాకు ఇలా సత్కరించడం చాలా ఆనందదాయకంగా ఉందండి. ఇలాంటి మరెన్నో సత్కారం పొందాలని ఇక్కడ భవిత సెంటర్ ఉంది. ఆలమూరులో భవిత సెంటర్ అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ఒక సెంటర్. సో
సో మా స్కూల్లో పిల్లలకి వాసవి క్లబ్ వాళ్ళు ముందు నుండి కూడా ఒకటి తీసుకో ఇలా మధ్యలో జైవాసవి డిస్ట్రిక్ట్ 215 గవర్నర్ అండి. ఈ ఇయర్ గవర్నర్ విజిట్స్ అద్భుతంగా నిర్వహిస్తున్నారండి. ఈరోజు ఆలమూరు క్లబ్ వారు, నర్సిపూడి క్లబ్ వారు కూడా గవర్నర్ విజిట్ చాలా బాగా నిర్వహించారండి. ఇందులో భాగంగా వీరందరూ కూడా కిరాణా సరుకులు, నెక్స్ట్ ఫ్లోర్ మ్యాట్స్, ఎక్కడ నీడ్ అయితే ఆ నీడ్ ఆ విధంగా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దుప్పట్లు, స్టూల్స్, రగ్గులు, చీరలు, దుప్పట్లు, కిరాణా సామాను, బ్యాగ్స్ ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలకి ఇవ్వచ్చు. అందరికీ కూడా చాలా బాగా 2 క్లబ్బుల వారు కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా అద్భుతంగా చేశారు. 2 క్లబ్బుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈవేళ టీచర్స్ డే సందర్భంగా 3 టీచర్స్కి సన్మానించి వారికి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీ గుప్తా గారి బర్త్డే సందర్భంగా, వారోత్సవాల సందర్భంగా రేపు జరగబోయే ప్రెస్ మీట్ వారికి సన్మానాలు కూడా ఈవేళ నా చేత చేయించడం నాకు మరింత ఆనందదాయకంగా ఉందండి. అలాగే ఈ కార్యక్రమంలో మన ఆర్సీలు, జెడ్సీలు, క్యాబినెట్ టీము అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. అలాగే క్లబ్ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అలాగే 2 క్లబ్బుల పిఎస్టీలు కూడా వారి బాధ్యతలను నిర్వర్తించి మన 2 క్లబ్బుల్ని కూడా ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి క్లబ్బులు నా డిస్ట్రిక్ట్లో ఉండడం నాకు ఆనందదాయకం అని మరొకసారి తెలియజేసుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ఇవి ఆర్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.